పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని రాళ్లతో కొడతాము, రాళ్ళు వేయిస్తానని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి పైన మీరు రాళ్ళు వేసేది పక్కన పెడితే, మీ శాసనసభ్యుడు ఈరోజు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో ఏమేమి వేశాడో దానికి సమాధానం చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం గారు మొత్తం కూడా చిట్టా క్లీన్గా విప్పేశాడు. పెద్దిరెడ్డి గారిది, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారిది. అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో మీరు ఏ రకంగా పెత్తనం చేస్తున్నారు, ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా లూటీ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారు డయాస్ పైన మాట్లాడితే, మీరు చంద్రబాబు నాయుడిని అయితే రాళ్లతో కొట్టి బెదిరించారు. మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు, పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆయన ఒకరోజు మాట్లాడినాడు, మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారేమో మళ్ళీ ఆయన గమ్ముని తగ్గినాడు. ఈరోజు ఆదిమూలం గారు కానీ ఆయన కుమారుడు జడ్పీటీసీ కానీ ఇద్దరూ కూడా మాట్లాడితే, అసలు మీరు ఏంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించి రాళ్లతో కొడతాము, లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము, అడ్డుకుంటాము, మీరు రానియకుండా చేస్తాము. తమ్మలపల్లిలో ఏమో దారిలో పోతా ఉంటే రాళ్లతో ఇచ్చి అడ్డుకుంటారు. ఇంకొక చోటకు పోతే పుంగనూరులో ఏమో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి మళ్ళీ మా పైనే కేసులు పెట్టిస్తారు. కుప్పానికి పోతే కుప్పంలో ఎన్నికల్లో జరిగేటప్పుడే మీ ఇష్టానుసారం ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉండేటువంటి నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్లు అక్కడ మైన్స్ దోపిడీ జరుగుతూ ఉంది, భూముల దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, మద్యం దోపిడీ జరుగుతూ ఉంది. అన్ని రకాల దోపిడీ చేస్తూ మళ్ళా బెదిరించి కేసులు పెడతారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన పెడతారని అడుగుతా ఉన్నా. ఇంకొక పక్క ఇంకొక మంత్రి ఈ జిల్లాలో, ఆమె పైన వాళ్ళ కౌన్సిలరే డైరెక్ట్గా నన్ను యామారిచ్చి మోసం చేసి, ఒక దళిత కౌన్సిలర్, ఈరోజు దళిత శాసనసభ్యులు, దళిత కౌన్సిలర్లు డైరెక్ట్గా మా దగ్గరనే దళితుల దగ్గర 40 లక్షలు తీసుకున్నారని మాట్లాడితే అసలు మీరు తలెక్కడ పెట్టుకుంటారు అని అడుగుతా ఉన్నా. మీరు అసలు రాజకీయాల్లో ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్తారు, ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి మీకుంది, నిజాయితీ ఉందా? ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, మాలాంటి వాళ్ళు మాట్లాడితే కేసులు పెడతారు, భయపెడతారు, బెదిరించే కార్యక్రమాన్ని చేస్తారు. ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళ ఆర్థిక మూలాలు ఎక్కడైనా ఉంటే దాని మీద దెబ్బతీస్తారు. రైతు మాట్లాడితే భూముల పైన పోతారు, వ్యాపారస్తుడు మాట్లాడితే వ్యాపారం పైన పోతారు. అంటే కింద నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి దాకా మీకు ఇదే పని అని అడుగుతా ఉన్నా. నిన్నటికి నిన్న గుంటూరు మా పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఎందుకు? ఆయన చేసిన తప్పేంది? ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టడమా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ జిల్లాలో ఫ్యాక్టరీలు పెట్టడమా? ఈ జిల్లాలో ఉండే యువతకు ఉపాధి కల్పించడమా? దానిపైన ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇండస్ట్రీ పైన దుమ్మెత్తి పోస్తారు. నువ్వు ఉంటే ఉండు, పోతే పో. అంటే ఈ జిల్లాలో ఉండే యువకులకు ఉపాధి లేకపోయినా పర్వాలే, మేము చెప్పిందే జరగాల. అసలు సత్యవేడులో వందల ట్రిప్పర్లు లూటీ జరుగుతూ ఉంది. డైరెక్ట్గా ఆ శాసనసభ్యుడు నోరిప్పితే
రాష్ట్రమంతా ఈరోజు దేశమంతా తెలుస్తూ ఉంది. మేము మాట్లాడితే ప్రతిపక్షంలో బురద చల్లినారంటారు. మొత్తము గ్రావెల్ మొత్తం కూడా తమిళనాడుకు లూటీ చేస్తున్నారు. రైతులు ట్రాక్టర్లు ఎవరైనా రైతులు వాళ్ళ పొలాలకో ఇంటి కట్టుకుంటే ఇంటికో లేదా ఇసుకో లేదంటే గ్రావెలో తోలుకుంటే వాటిపైన మనుషులు పెట్టి కేసులు పెడతారు. ఉండే రోడ్లన్నీ పాడైపోతే టెండర్లు వేసుకొని కూడా రోడ్ల పనులు కంప్లీట్ చేయాలి. ఒక సత్తివేడులో కాదు, జిల్లా అంతా ఇదే రకంగా ఉంది. రాష్ట్రమంతా ఇదే తరహాలో వ్యవహారం ఉంది. ఈ రాష్ట్రంలో దళితులకు ఏమీ న్యాయం జరగడం లేదు. సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదు. ఇంకా ఏమి మీరు సాధికారత తీసుకొస్తారు అని అడుగుతా ఉన్నా. ఈరోజు బస్సు యాత్రలు చేస్తూ ఉన్నారు. సామాజిక యాత్ర, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా ఎస్టీ, నేను మీ బిడ్డలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడేది కాదు, వాళ్ళకు సమాధానం చెప్పండి. మొత్తము ఈ రాష్ట్రంలో దళితులను ఊచకోత కోసినటువంటి ప్రభుత్వ పరంగా ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మొన్న అన్నమయ్య జిల్లాలో పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో రాష్ట్రంలో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ మంత్రి యొక్క తమ్ముళ్ళు కానీ ఎంపీ మిథున్ రెడ్డి అంచన వర్గం కానీ చేస్తున్నటువంటి అరాచకాలు మాట్లాడాడు. ఉన్నది చెప్పటం జరిగింది. ఇది ఉమ్మడి జిల్లాలో వైసీపీ నాయకుల యొక్క మనోగతం, మాకంటే కూడా వాళ్ళ మనోగతం ఎక్కువ. దానికి నిన్న పెద్దిరెడ్డి రాళ్లతో కొడతానన్నారు. రాళ్లతో కొట్టే పరిస్థితి తొందరలో మీకు వస్తుంది. చాలా రోజులు లేదు మీకు, మీ కుటుంబానికి. ఇది గమనించుకోవాలి. మాట్లాడే మాటలకి ప్రెస్టేషన్లో ఏది పడితే అది మాట్లాడితే అది రిటర్న్ గిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా నిన్న ఆదిమూలం గారు పెట్టిన ప్రెస్ మీట్ కానీ, ఆదిమూలం గారి యొక్క బాధ కానీ మొత్తం వీడియో చూస్తే మీరు, ఆయన 4 సంవత్సరాల 10 నెలల్లో వీళ్ళ ఫ్యామిలీ వల్ల ఏ విధంగా బాధలు పడాడో అది మనోగతం మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా జరుగుతూ ఉంది అక్రమాలు. ఈ ఉమ్మడి జిల్లాలో 2-3 పెద్దిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఫ్యామిలీ, కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రోజా, వీళ్ళు ఏ విధంగా ఎన్ని కోట్లు సంపాదించుకున్నారో రాష్ట్రంలో ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు తెలుసు. మొన్నే మీరు చూశారు, రోజా గారు ఒక దళిత సోదరి దగ్గర కౌన్సిలర్ అవ్వాలంటేనే ఎక్కువ, అటువంటి వ్యక్తి ధర 70 లక్షలు బేరం మాట్లాడి 40 లక్షలు తీసుకొని పదవికి పోగా వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉండేది కూడా మీరు కూడా చూశారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 13 సీట్లు కైవాసం చేసుకున్న వైసీపీ పార్టీ రేపు జరిగే 24 ఎలక్షను 14 తెలుగుదేశం పార్టీ ప్రపంచం మోగుతుంది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న పట్టుదల, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, మీ వైసీపీ కుటుంబ సభ్యుల యొక్క ఆవేశన అంతా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల పార్టీ గెలుస్తుందని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి మీరు అవాకులు చవాకులు మాట్లాడకుండా, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ జిల్లాలో ఎవరెవరు పైకి వచ్చినారో వాళ్ళ మనోగతానికి మీకు తెలుసు, ఈరోజు ఎట్లున్నామని ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.